to an event. It's truly an honor to be here. Thank you so much. Ganesh Maharaj! Yeah, get down. Everyone get down, please. Everyone get down. Ganapati Bappa! Ganesh Maharaj Bappa! సో అందరికీ నమస్తే అండి. ఈ రోజు మన శివదుర్గ టెంపుల్ ఆలయంలో గణేష్ నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాదాపు అంటే 1000 మంది సమక్షంలో ఈ యొక్క గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 11 రోజులుగా ఇక్కడ చాలామంది వాలంటీర్స్ అందరూ కూడా పనిచేసి ఈ యొక్క నిమజ్జనాన్ని ఎంతో ఘనంగా ఊరేగింపుగా జరుపుతూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాము త్రివర్ణ పతాకాన్ని, దాదాపు 75 ఫీట్ల త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ ఉన్నటువంటి భావి భారత పౌరులు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క పతాకాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇక్కడ మహిళా మనులందరూ కూడా కోలాటాలు పట్టుకొని చక్కగా వినాయకుడి ముందు ఆడుతూ పాడుతూ వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్తా ఉన్నారు. మనకి ఇక్కడ ముఖ్యంగా గ్రేటర్ అట్లాంటి తెలంగాణ సొసైటీ నుంచి మన కల్చరల్ సెక్రటరీ జ్యోత్స్న గారు ఉన్నారు. జ్యోత్స్న గారు, మీ మాటల్లో ఈ పండగ గురించి అంటే ఎలా అనిపిస్తా ఉంది? ఇక్కడ అమెరికాలో మనం ఉంటూ ఇలాంటి పండగలు చేయడం అవసరమా, అవసరం లేదా? గణపతి బప్పా! థ్యాంక్ యూ జనార్దన్ గారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు జనార్దన్ గారు చెప్పినట్టుగా శివదుర్గ టెంపుల్లో భారతీయ ఉత్సవ సేవా సమితి వారి తరఫున 11 రోజులు చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ జరుపుకున్నాము. ఇవాళ నిమజ్జనం కోసమని మనకి ఎస్పెషల్లీ హెలికాప్టర్తో ఫ్లవర్ షాట్స్ పెట్టారు అండ్ తిరంగా యాత్ర జరిగింది. అండ్ మేమందరం కోలాటంతో ఎంతో బాగా సెలబ్రేట్ చేస్తూ గణపతిని మళ్ళీ రావాల్సిందిగా పంపించడానికి రెడీగా ఉన్నాము. మీరు అడిగిన ప్రశ్నకి డెఫినెట్గా మనము మన దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన మన కల్చర్ని మన పిల్లలకి ఇవ్వాలనే తాపత్రయాన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటివి ఉంటాము. మన దేశానికి దూరంగా ఉన్న మన సంస్కృతికి దగ్గరగా ఉంటాము. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మనకి శిరీష గారు ఉన్నారు, యాంకర్ శిరీష గారు. అసలు మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే యుఎస్ లో ఉన్నామా అని ఒక పెద్ద క్వశ్చన్ అండి నాకైతే. అసలు ఇక్కడ చూస్తే మన వెనుక వైపు మన తిరంగా, అంత పెద్ద తిరంగా అసలు అంగరంగ వైభవంగా ఇక్కడ మొత్తం అంతా మన ఊరేగింపులో ఉన్నారు. మన గణేష్ మహారాజ్ ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకు మించి వాలంటీర్స్ కష్టపడి 11 రోజుల నుంచి కమ్యూనిటీ గ్యాదరింగ్. అసలు గణేశుడు అంటేనే కమ్యూనిటీ గ్యాదరింగ్. మనం హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అన్ని పక్కన పెడితే ఇక్కడ అందరం కలిసి అన్ని ఎన్జిఓస్ వాళ్ళు కలిసి మన అన్న ఇంకా జ్యోత్స్న అక్క అసలు అందరం కలిసి భలే చేసుకుంటున్నామండి. సో ఇది మన అందరం కలిసే పండుగని భావిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుద్దాం మనము. గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై. యాక్చువల్లీ భారతీయ ఉత్సవ సేవా సంఘం వారికి చాలా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది, చాలా ఘనంగా చేశారు. అండ్ ఈ 11 రోజులు వాలంటీర్స్ అందరూ ఎంతో కష్టపడి చాలా ఘనంగా ఈ ఉత్సవాలన్నీ సెలబ్రేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అండ్ లాస్ట్ రోజు ఈరోజు వచ్చేసి నిమజ్జనం జరుగుతుంది. మహేష్ గారికి, భారతీయ ఉత్సవ సేవా సంఘం గారికి అండ్ జనార్దన్ అన్నకి ఇక్కడ పాటలు పాడుతున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు పల్లెవెన్నెల నుంచి టెలికాస్ట్ అంతా కూడా. థ్యాంక్ యూ. చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి వచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి ఆడబిడ్డల అరచేతులనే పూయ
Please subscribe Palle Vennela channel. Hey everyone, this is Harika Narayan. Please do watch and subscribe to Palle Vennela, Janardhan Gari YouTube channel. Palle Vennela channel ni andaru like, subscribe, share cheyandi. ఆ ఛానల్ ను ప్రోత్సహించండి, ఎంజాయ్ చేయండి.